ఆ జిల్లాలో ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. అభిమానులంతా పెద్దాయన అని పిలుచుకునే ఆ నేత ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాల కోసం పక్క పార్టీలవైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ పెట్టుకొని మళ్లీ పాలిటిక్స్లో చక్రం తిప్పాలని పావులు కదుపుతున్నారట. ఇంతకు ఆ సీనియర్ లీడర్ ఎవరు? ఆ పెద్దాయన ప్లాన్సేంటో వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ కరణం బలరామకృష్ణమూర్తి. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడు. టీడీపీతో ప్రస్థానం ప్రారంభించిన కరణం బలరాం అంతకుముందు కాంగ్రెస్లోనూ పనిచేశారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం టీడీపీ తరపున అద్దంకి నియోజకవర్గం నుంచి విజయం సాధించి రాజకీయంగా చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ టికెట్టుపై విజయం సాధించి వైసీపీ పంచన చేరిపోయారు. అప్పట్లో కరణం బలరాంని వైసీపీలోకి తీసుకువెళ్ళింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి. ఇప్పుడు బాలినేని జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం రాజకీయాలపై ఫోకస్ పెట్టిన బాలినేని, సీనియర్ పొలిటికల్ లీడర్గా ఉన్న కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ను జనసేనలోకి తీసుకువెళ్లేందుకు చర్చలు నడుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి జిల్లా వ్యాప్తంగా చీరాల పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి. గత ఎన్నికల్లో కరణం వెంకటేష్ చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. దాంతో కొడుకును ఎమ్మెల్యేగా చూడాలన్న తండ్రి కరణం బలరాం కల కలగానే మిగిలింది. ఈ పరిస్థితుల్లో కరణం కుటుంబం పక్కపార్టీ చూపులు చూస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పార్టీ మార్పు వ్యవహారంలోనే ఆయన ముందు 2 ప్లాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్లాన్ ఏ ప్రకారం కరణం మళ్లీ పాతగూటికి వెళ్తారని గత కొన్నాళ్లుగా చీరాలలో చర్చ జరుగుతోంది. ముందు బలరామకృష్ణమూర్తి టీడీపీలో చేరి ఆ తర్వాత నెమ్మదిగా తన కుమారుడిని తీసుకొస్తారన్న చర్చ జోరందుకుంది. అందుకే ఆయన తన రిజైన్ లెటరును జేబులో పెట్టుకుని తిరుగుతున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రేపో మాపో కరణం వెళ్లిపోతారని స్థానికంగా కూడా నాయకులు చర్చించుకుంటున్నారు. మరోవైపు చీరాలలో ప్రస్తుతం కరణం కుటుంబానికి వైసీపీ పరాభవం తర్వాత సహకరించే నాయకులు పెద్దగా కనిపించటం లేదని టాక్ నడుస్తోంది. వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆమంచి కృష్ణమోహన్ వైపు మొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఎంతో కాలం ఇక్కడ ఉండి రాజకీయాలు చేయలేమని నిర్ణయించుకున్న కరణం బలరాం టీడీపీలో చేరి రాజకీయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కరణం బలరాం వస్తానన్నా తీసుకునేది లేదన్నట్టుగా టీడీపీ వ్యవహారం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2 పడవలపై కాలేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని చంద్రబాబు, కరణం బలరాం సన్నిహితులతో అన్నట్టు చెబుతున్నారు. నిజంగానే చంద్రబాబు ఆ తరహా నిర్ణయం తీసుకుంటే బలరామకృష్ణమూర్తి టీడీపీలో చేరే ప్రయత్నాలు వృథానే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేనట్టే కరణం బలరాముని పార్టీలో చేర్చుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు. ఈ ఊహించని పరిస్థితుల్లో బలరాం ప్లాన్ ఏ బెడిసికొట్టి టీడీపీలో చేరేందుకు అడ్డంకులు ఎదురైతే ప్లాన్ బి అమలు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి సీనియర్ లీడర్లు అవసరం కాబట్టి బలరాంని వైసీపీలోకి తీసుకొచ్చిన బాలినేని ఇప్పుడు ఆయనతో పాటు కుమారుడు వెంకటేష్ను కూడా జనసేనలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బాలినేని సైతం కరణం బలరాం కుటుంబంతో చర్చలు జరుపుతున్నారని టాక్ ఉంది. ఇక ఇటీవల బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కరణం వెంకటేష్ని నియమించారు. ప్రకటన వచ్చిన వెంటనే వెంకటేష్ జిల్లా బాధ్యతలు తనకు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. దాంతో మళ్లీ కొత్త జాబితాలో మాజీ మంత్రి మేరుగు నాగార్జునను బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఈ వ్యవహారం కూడా కరణం ఫ్యామిలీ పార్టీ మారుతారనే ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి నేతలు వరుసగా వలసబాట పడుతున్న తరుణంలో సీనియర్ లీడర్ అయిన కరణం బలరామకృష్ణమూర్తి ప్లాన్ ఏ ఫాలో అయ్యి తిరిగి టీడీపీలో చేరతారా, బాలినేని అండతో జనసేన తీర్థం పుచ్చుకుంటారా అనే చర్చ జోరందుకుంది.